హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కారావు. తెలంగాణ నుండి మేము ఇక్కడికి రిటర్న్ ఎలా వచ్చామనేది అయితే వీడియో. మా హస్బెండ్ 10 డేస్ లీవ్ తీసుకున్నారు, కానీ అసలు ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మేము మా సిస్టర్ వాళ్ళు కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనేసి అయితే ప్లాన్ వేసుకున్నాం. పాప బర్త్డే అయిపోయాక నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాం, కానీ మా సిస్టర్ వాళ్ళ సార్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల తను ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళాలనేసి అయితే మేము అనుకున్న ప్లేసెస్కి అయితే వెళ్ళకుండా ఆగిపోయాము. తను మీరు వెళ్ళండి నేను రానులే అనేసి అనింది, కానీ అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అనేసి వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకా నువ్వు రాకుండా మేము వెళ్ళమనేసి అయితే మేము కూడా వెళ్ళలేదు. ఆ రోజు తను ఈవినింగ్ వెళ్ళింది, మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు, కానీ తను ఇంకా హోమ్ ఫుడ్ మిస్ అవుతుంది అనేసి అయితే చికెన్ పికిల్ ఇంకా కొన్ని రకాల పికిల్స్ చేయించుకుంది. అలాగే లగేజ్ ప్యాకింగ్ ఇంకా ఉంది అనేసి అయితే ఇంకా ఆ రోజే కదా టైం స్పెండ్ చేసేదని మేము కూడా వెళ్ళలేదు. తను ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోవడం వల్ల మేము అనుకున్న ప్లానింగ్స్ అన్నీ ఆగిపోయాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళడానికి చూడాలి. అలాగే మాకు కూడా మా డ్యాడీ మటన్ పికిల్ అని ఇంకా చాలా రకాల పికిల్స్ పంపిస్తాను అనేసి అన్నారు, కానీ మేము అక్కడ ఉన్నప్పుడే చాలా ఎక్కువ నాన్ వెజ్ తిన్నాము. ఇంకా నువ్వేం పెట్టకు, మేము అయినా ఎక్కువ పచ్చళ్ళు తినమనేసి అయితే నేను ఓన్లీ నిమ్మకాయ పచ్చడి మాత్రమే తీసుకొచ్చాను. అది టేస్ట్ చేయక చాలా డేస్ అయింది. ఆల్రెడీ మామిడికాయ పచ్చడి అయితే పెట్టి పంపించారు ఇక్కడికి, అది ఉంది, ఇదొక్కటి లేదు. ఇదొక్కటి ఇవ్వండి చాలనేసి అయితే నేను అదొకటి మాత్రమే తీసుకొని వచ్చాను. మా సిస్టర్ కోసమనే పెట్టారు. ఇంకా అందులో నాకు అది కొంచెం నచ్చి మా పిన్ని పంపిస్తే అది పట్టుకొని వచ్చాం అంతే. లగేజ్ ప్యాకింగ్ చేసేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అసలు ఆ రోజు నా మూడ్ అస్సలంటే అస్సలు బాగోలేదు. ఇంకా ఈ ఒక్కరోజే నేను ఉండేది, మళ్ళీ రేపటి నుంచి అక్కడికెళ్ళిపోతాను. సేమ్ రొటీన్ లైఫ్ ఉంటుంది. మళ్ళీ అంటే 9 మంత్స్ తర్వాత అందరిని చూశాను కదా, మళ్ళీ ఎప్పుడొస్తానో, అందరిని ఎప్పుడు కలుస్తానో అనిపించింది. అంటే మనం రోజు దగ్గరగా ఉంటే అది అంత అనిపించదు, కానీ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ టచ్‌ని కూడా మనం మిస్ అవుతామని నాకనిపించింది. వచ్చేటప్పుడు కూడా నాకు చాలా మిస్ అయ్యాను నేను. అలాగే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మేము అక్కడికెళ్ళి, ఇక్కడికి ఎప్పుడొచ్చినా సరే మా డ్యాడీ అయితే స్టేషన్‌కొచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కిస్తారు. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచొస్తే, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచొస్తే మాత్రం మామయ్య వచ్చి ఎక్కిస్తారు. ఆ రోజు మూడ్ బాలేదని చెప్పానుగా, అసలు లగేజ్ కూడా అసలు నేను ప్యాక్ చేయలేదు. ఈవినింగ్ మా హస్బెండు ఇంకా ఇలా లగేజ్ సదరకుండా, ఏం సదరకుండా అలా కూర్చుంటావా? నువ్వు బాధపడుతూ, నిన్ను చూస్తూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారనేసి తిట్టారు. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలు గినక అన్నీ సదిరేసా. మాకు ఇక్కడ దొరకనివి కొన్ని అక్కడి నుంచి తెచ్చుకోవాల్సినవైతే తీసుకున్నాము. లగేజ్ అయితే చాలా ఎక్కువైపోయింది. అంటే మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి పిల్లల డ్రెస్సులు మావి ఎక్కువ తీసుకెళ్లడం వల్ల అదొక బ్యాగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చుకునే చెప్పాను కదా, ఇక్కడ దొరకనివి ఉంటాయనేసి. అవి మొత్తం ఒక బ్యాగ్ ఫుల్ అయిపోయి ఇద్దరు పిల్లలతో లగేజ్ చాలా ఎక్కువైపోయింది. కానీ ట్రైన్ ఎక్కించడానికి అక్కడ కూడా వస్తారు మా వాళ్ళు. ఇక్కడ కూడా ఇంకా మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళైతే ట్రైన్ దిగేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడొచ్చినా మా డ్యాడీ ట్రైన్ ఎక్కించడానికి వస్తారని చెప్పాను కదా. ఇంకా ఒక్కసారి మాత్రమే మా డ్యాడీ రాలేదు మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి ఇన్ని ఇయర్స్‌లో కూడా. అప్పుడు కూడా మా డ్యాడీకి యాక్సిడెంట్ అయ్యి రాలేని సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల మాత్రమే రాలేదు. అప్పుడు మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చారు, కానీ మా డ్యాడీ చాలా బాధపడ్డారు. అంటే నేను రాలేకపోతున్నాననేసి. కానీ ఈసారి కూడా మా డ్యాడీ మేము ఇక్కడికొచ్చే రోజైతే మార్నింగ్ మేము లేవక ముందుకే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందనేసి అయితే వెళ్లారు. ఫోన్ చేసి అడిగితే మీరు నైట్ కదా వెళ్ళేది, మీరు వెళ్ళేసరికి వస్తాను అనేసి అన్నారు. కానీ ఆ వర్క్ ఇంపార్టెంట్ వర్క్ అవ్వడం వల్ల అది నైట్ అవ్వక నెక్స్ట్ డే కూడా ఉండాలి అనేసి అయితే నైట్ రాలేదు. చాలా టైమ్స్ వీడియో కాల్ చేసి చూసారు, కానీ డైరెక్ట్‌గా చూసినట్టు ఉండదు కదా. చాలా బాధనిపించింది. అంటే మమ్మీ, సిస్టర్ వాళ్ళు అందరూ వస్తున్నారు, అందరూ ఉన్నారు, కానీ ఇంకా డే అంతా డ్యాడీని చూడలేదు. అంటే మార్నింగ్ నుండి మేమసలు చూడలేదు. మా డ్యాడీ కూడా చాలా మిస్ అయ్యారు. చాలా టైమ్స్ కాల్ చేశారు. "వెళ్లారా? స్టేషన్‌కెళ్లారా? ఎక్కడున్నారు? ఏంటి?" అనేసి చాలా టైమ్స్ కాల్ చేశారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం రాలేదు. మళ్ళీ ఇప్పుడు బావుండి కూడా రాలేకపోయారనేసి మళ్ళీ 9 మంత్స్ తర్వాత వెళ్ళాము. మళ్ళీ ఎప్పుడొస్తామో, ఇంకా మేము వచ్చే రోజు కూడా చూడలేదు అనేసి బాధ అనిపించింది. సీరియస్‌గా చెప్తున్నా. అంటే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తే నాకవి గుర్తుకొచ్చి ఇంకా ఏడుపొస్తూ ఉంది అనేసే వీడియో అలా పక్కకు పెట్టేశాను. ఇంకా వీడియో అప్‌లోడ్ చేస్తానన్నాను. తీసి ఉంది కదా, వాయిస్ ఓవర్ ఇయ్యాలనేసి ఇంకా ఇప్పుడు కంట్రోల్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు నేనంత మిస్ అవుతానంటే, అక్కడికెళ్ళినప్పుడు అందరం కలుస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడికొచ్చాక నేనసలు ఎవరితోనూ మాట్లాడను. ఇంకా ఫోన్ చేసినా అత్తయ్య వాళ్ళకి, మమ్మీ వాళ్ళకి, సిస్టర్ వాళ్ళకి, వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడతాను, కానీ ఇక్కడ కూడా నేను ఎవరితోని ఎక్కువ మాట్లాడను.
దానివల్ల నాకు ఎక్కువ వాళ్ళే గుర్తుకొస్తారు. ఇప్పుడు కూడా నేను అక్కడ టైమ్ స్పెండ్ చేసినవి, అక్కడ మేము గడిపిన అవే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కూడా అవే గుర్తుకొస్తున్నాయి. మళ్ళీ వెళ్ళిన ఒక 3, 4 మంత్స్ తర్వాతయితే వెళ్తాం. వాళ్ళని రమ్మంటే అత్తయ్య వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ ఏమంటారు, "మేమొస్తే ఒక్కళ్ళమే వస్తాం. మేము మాత్రమే చూస్తాం కదా! మీరొస్తే ఒక 10 డేస్ లీవ్ తీసుకొని అందరుని చూస్తారు. మంచిగా అందరితో ఎంజాయ్ చేస్తారు. టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటదనేసైతే వాళ్ళు ఎక్కువ రారు. మమ్మల్నే ఎక్కువ రమ్మంటారు. ఇంకా మా హస్బెండ్ లీవ్ తీసుకోవాలి అంటే వెంటనే తను తీసుకోను. తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత వెళ్దామనేసి తనంటారు. ఇంకా దానివల్ల ఎక్కువ మిస్ అవుతాను. కొన్ని సార్లయితే కొన్ని రీజన్స్ వల్ల ఆ 3, 4 మంత్స్ కూడా వెళ్ళకుండా మా డ్యాడీ స్టేషన్‌కి రాలేదని నేనెందుకు అంత బాధపడుతున్నానంటే, మేమక్కడికెళ్ళి ఒకసారి వచ్చాము. వచ్చిన నెక్స్ట్ డే మా డ్యాడీకి యాక్సిడెంట్ అయింది. అసలు మా డ్యాడీని నేను ఆ సిచ్యువేషన్‌లో అలా చూస్తాననుకోలేదు. దానివల్ల ఇంకా నేనక్కడి నుంచి ఎప్పుడు ఇక్కడికొచ్చినా మా డ్యాడీ స్టేషన్‌కొచ్చి మా డ్యాడీతోని ఆ రోజు చూడాలి, ఆ రోజు ఉండాలి అనిపిస్తది. కానీ మేమిక్కడికొచ్చే రోజు అసలు ఆ రోజు మార్నింగ్ నుండి చూడకుండా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాధనిపిచ్చింది. మా డ్యాడీ గురించి చెప్తూ ఉంటే ఇంకా నాకు అలాగే ఏడుపొస్తూ ఉంటది. ఇంక ఈ వీడియోలో మా డ్యాడీ గురించి చెప్పడం ఆపేస్తాను. ఇంకా ఏదైనా వీడియోలో చెప్తాను. ఆ రోజు స్టేషన్‌కి మా సిస్టరను, మా మమ్మీ, మా పిన్ని వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ట్రైన్ ఎక్కించేసి వెళ్ళారు. చెప్పాను కదా! అంటే మేము అక్కడి నుంచి ఇక్కడికొచ్చినా, ఇక్కడి నుంచి అక్కడికొచ్చినా సరే, ఇక్కడ స్టేషన్‌కి మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళొస్తారని. ఆ రోజు కూడా వచ్చారు. ఇంకా ఇంటికొచ్చేసాం. స్టేషన్‌లో వీడియో ఎందుకు తీయలేదంటే, పిల్లలిద్దరిని మేము మా హస్బెండ్, నేను ఎత్తుకున్నాం. వీడియో తీయడానికి అవ్వకైతే స్టేషన్‌లో వీడియో తీయలేదు. ఇంక డైరెక్ట్‌గా ఇంటికొచ్చాక చూయిస్తాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు పిండి వంటలు అవి ఇవి అన్నీ తెచ్చాము. ఆ లగేజ్ కూడా ఒక 3, 4 డేస్ వరకు అసలు నేను ఓపెన్ చేయలేదు. ఎందుకంటే అవి ఓపెన్ చేసినా అవన్నీ ఇంకా నాకు అక్కడ మెమోరీస్ గుర్తుకొస్తాయనేసి అసలు అందులో నేను ఓన్లీ మెయిన్ వరకైతే వేరే బ్యాగ్‌లో తెచ్చాను. చిన్న బ్యాగ్‌లో. ఓన్లీ అవి మాత్రమే ఓపెన్ చేసినా గానీ, ఇంకా ఆ 2 బ్యాగులు అసలు ఓపెన్ చేయలేదు. ఒక 3, 4 డేస్ తర్వాత కొంచెం నార్మల్ అయ్యి అప్పుడు ఓపెన్ చేశాను. ఆ బ్యాగ్‌లో ఏం తెచ్చానంటే ఘీ, మిల్క్, నిమ్మకాయ పచ్చడి తెచ్చానని చెప్పాను కదా! అవి తీసుకొనొచ్చాను. ఇంటికొచ్చాక టిఫిన్ చేయాలంటే ఇంకా అంత జర్నీ చేసొస్తాను. మార్నింగ్ ఏం చేయాలో అర్థం అవ్వదనైతే వచ్చేటప్పుడే టిఫిన్ కూడా తీసుకొనొచ్చాం. ఎప్పుడు వచ్చినా టిఫిన్ తీసుకున్నా తీసుకోవద్దనే అనుకుంటాను. ఇంటికొచ్చి మళ్ళీ ఎవరు చేస్తారని తీసుకొనొస్తాను కానీ అసలు చట్నీస్ అస్సలు బావుండవు అక్కడ. తీసుకొచ్చి ఇప్పుడు కూడా అంతే తిన్నాక ఫీల్ అయ్యాం. అనవసరంగా తీసుకొచ్చాం చట్నీస్ అస్సలు బాలేదనేసి. ఇంకా ఇంటికొచ్చాక ఏం చేయాలో అర్థం కాక తీసుకొనొచ్చానంతే. ఇంకా ఎవరైనా ఇంతకుముందు పెట్టిన వీడియోస్ ఎవరైనా చూడకోకుండా ఉంటే తెలంగాణలో మేము తీసిన వీడియోస్ వెళ్లి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.